ఆ గ్రామంలో ఏదీ తాగకూడదు, రాత్రి బస చేయకూడదు, గుడిలోకి అస్సలే ప్రవేశం లేదు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో ఒక గ్రామం ఉంది. అక్కడ మీరు పొరపాటున ఒక ఇంటి గోడను తాకినా అది అవమానంగా భావిస్తారు. అక్కడి ఆలయంలోకి బయటి వాళ్లకు ప్రవేశం లేదు. గ్రామంలో కొన్ని పవిత్రమైన వస్తువులను తాకడం పూర్తిగా నిషిద్ధం. అక్కడి ప్రజలు వేల సంవత్సరాలుగా తమకంటూ ప్రత్యేకమైన సాంప్రదాయాలతో జీవిస్తూ ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గ్రామంలో ఇప్పటికీ చాలా నిర్ణయాలు భారత ప్రభుత్వ చట్టాల కంటే వారి సాంప్రదాయాల ప్రకారమే తీసుకుంటారని చాలా మంది నమ్ముతారు. మరి ఈ గ్రామం ఎక్కడుంది? అక్కడికి వెళ్ళిన టూరిస్టులు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఎందుకు ఈ గ్రామాన్ని భారతదేశంలోనే అత్యంత రహస్యమైన గ్రామంగా పిలుస్తారు? ఈ వీడియో చివరి వరకు చూస్తే మలానా గ్రామం గురించి చాలా మందికి తెలియని ఆశ్చర్యకరమైన నిజాలు మీకు తెలుస్తాయి. హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో పర్వతాల మధ్య దాగి ఉన్న చిన్న గ్రామమే మలానా. సముద్ర మట్టానికి దాదాపు 9,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికి చేరుకోవాలంటే కొండ మార్గాల్లో నడవాల్సి ఉంటుంది. ప్రకృతి అందాలు ఎంత అద్భుతంగా ఉంటాయో అక్కడ నియమాలు కూడా అంతే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మలానా గ్రామంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి మీరు ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఈ గ్రామం గురించి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినిపించే విషయం ఏమిటంటే ఇక్కడ బయట వ్యక్తులు కొన్ని ఇల్లు, దేవాలయాలు, పవిత్ర ప్రదేశాలు లేదా గ్రామస్తుల ఆస్తులను తాకూడదనే సాంప్రదాయం ఉంది. ఇది సాధారణ నిబంధన కాదు. వారి విశ్వాసంలో పవిత్రతకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే పర్యాటకులు నిర్ణయించిన మార్గాల్లోనే నడవాలని సూచిస్తారు. ఎవరైనా పొరపాటున నిషేధిత ప్రాంతాలకు తాకితే కొన్నిసార్లు సాంప్రదాయ ప్రకారం జరిమానా విధించిన సందర్భాలు కూడా గతంలో వార్తల్లో నిలిచాయి. ఎందుకంటే అక్కడికి వెళ్లేవారు ముందుగానే స్థానిక గైడ్ సూచనలు తప్పకుండా పాటిస్తారు. మలానా గ్రామానికి మరో ప్రత్యేకత అక్కడి జామ్లు దేవత ఆలయం. ఈ ఆలయం గ్రామస్తులకు అత్యంత పవిత్రమైనది. అయితే ఈ ఆలయంలోకి బయట వ్యక్తులకు ప్రవేశం ఉండదు. ఆలయాన్ని దూరం నుంచి మాత్రమే చూడాలి. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం అక్కడి సాంప్రదాయాలకు విరుద్ధంగా భావిస్తారు. ఇది విద్వేషం కాదు, శతాబ్దాలుగా కొనసాగుతున్న వారి మత విశ్వాసంలో భాగం. అందుకే అక్కడికి వెళ్లే ప్రతి ఒక్కరూ స్థానిక సంస్కృతిని గౌరవించడం చాలా ముఖ్యం. మలానా గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అక్కడి భాష. గ్రామస్తులు కనాషి అనే ప్రత్యేక భాష మాట్లాడతారు. ఈ భాషను గ్రామం వెలుపల చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకోగలరు. వారి భాష, వారి సాంప్రదాయాలు, వారి జీవన విధానం మలానాను మిగతా ప్రపంచం నుంచి భిన్నంగా నిలబెట్టాయి. తరతరాలుగా ఈ భాషను వారు ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ గ్రామం గురించి ఎక్కువగా వినిపించే ఒక కథను చూద్దాం. చాలా మంది మలానా ప్రజలు అలెగ్జాండర్ సైనికుల వారసులని చెబుతూ ఉంటారు. అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చిన సమయంలో కొందరు సైనికులు ఈ ప్రాంతంలోనే ఉండిపోయారని స్థానిక కథనం ఉంది. అయితే దీనికి స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవని పరిశోధకులు చెబుతూ ఉన్నారు. అయినప్పటికీ ఈ కథ ప్రపంచవ్యాప్తంగా మలానాపై ఆసక్తిని మరింత పెంచింది. గ్రామస్తుల ముఖ కవలికలు, జీవన శైలి చూసి కథను నమ్మే వారు కూడా చాలా మంది ఉన్నారు. మలానా గ్రామం మరో కారణంతో కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. అక్కడి స్వయం పాలనా వ్యవస్థ. గ్రామంలోని అనేక విషయాలు స్థానిక సాంప్రదాయాల ప్రకారమే పరిష్కరించే విధానం చాలా పురాతనమైనదని చెబుతారు. గ్రామ పెద్దలు, సాంప్రదాయ నియమాలు, దేవత పేరుతో జరిగే నిర్ణయాలు ఇవన్నీ కలిసి మలానాను ప్రత్యేకమైన సామాజిక వ్యవస్థగా నిలబెట్టాయి. ఇదే కారణంగా కొందరు దీనిని ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకటిగా కూడా పేర్కొంటారు. అయితే ఈ వాదనపై చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే మలానా గ్రామం అందమైన ప్రకృతితో పాటు కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కొంది. గత కొన్నేళ్లలో అగ్ని ప్రమాదాల కారణంగా గ్రామంలోని అనేక సాంప్రదాయ చెక్క ఇళ్లు దెబ్బతిన్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన నిర్మాణాలు అగ్నికి ఆహుతి కావడంతో గ్రామస్తులు మళ్లీ వారిని నిర్మించుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ తమ సాంప్రదాయాల్ని మాత్రం ఎక్కడా వదిలిపెట్టలేదు. ప్రస్తుతం మలానా ప్రపంచవ్యాప్తంగా ట్రెక్కర్లకు, ప్రకృతి ప్రేమికులకు, సంస్కృతిని తెలుసుకోవాలనుకునే వారికి ఒక ప్రత్యేక గమ్యస్థానంగా మారింది. అయితే అక్కడికి వెళ్లే ప్రతి ఒక్కరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది కేవలం టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, శతాబ్దాల సాంప్రదాయం, విశ్వాసాలు, ప్రత్యేక జీవన విధానం ఉన్న గ్రామం. అందుకే అక్కడ నియమాలను గౌరవించిన ప్రతి సందర్శకుడి బాధ్యత. చివరి ఒక విషయం, మలానా గ్రామం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ప్రపంచం ఎంత వేగంగా మారిపోయినా కొన్ని సంస్కృతులు తమ ప్రత్యేకతను కాపాడుకుంటూ తరతరాలుగా నిలబడతాయని ఈ గ్రామం నిరూపిస్తుంది. అందుకే మలానా కేవలం ఒక పర్యాటక ప్రదేశం కాదు, భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి నిలువెత్తు నిదర్శనం. అక్కడి సాంప్రదాయాల్ని అర్థం చేసుకొని గౌరవిస్తూ సందర్శిస్తేనే ఆ గ్రామం యొక్క అసలు అందం మనకు తెలుస్తుంది. మరి మీరు ఇలాంటి ప్రత్యేక సాంప్రదాయాలు ఉన్న గ్రామాన్ని సందర్శించాలని అనుకుంటున్నారా? మలానా గురించి మీకు ముందే తెలుసా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ట్రావెల్ కథలు
భారతదేశంలోని రహస్య ప్రదేశాలు, చారిత్రక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.